హలో ఫుడ్ మాంగ్స్, చైతు అండ్ విష్ణు హియర్. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో బయట తిరగటం అంత మంచిది కాదు కాబట్టి బెస్ట్ 10 హలీం చేయాలని అనుకున్నాం మేము. కాకపోతే ఓన్లీ 6 హలీం మాత్రమే చేయగలిగాము. 6 బెస్ట్ హలీం మాత్రమే చేయగలిగాము. మిగతా 4 చేయలేకపోయాము బికాస్ ఆఫ్ ద నైట్ కర్ఫ్యూ. ఈ 6 హలీం మీరు బయటికి రాకుండా స్టే హోమ్, స్టే సేఫ్, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకొని యూ కెన్ స్టిల్ ఎంజాయ్ ది ఫ్లేవర్ ఆఫ్ ది హలీం ఫర్ దిస్ రంజాన్ సీజన్. హైదరాబాద్లో హలీం అంటేనే ఒక ఎమోషన్. మీరందరూ ఇంట్లోనే ఉండి వీటిని ఆర్డర్ చేసుకొని ఆ వచ్చిన ప్యాక్స్ని శానిటైజ్ చేసి ఆ తర్వాత అవెన్ కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా సరే వేడి చేసుకొని తింటారు అని ఆశిస్తూ దిస్ వీడియో చాలా బ్రోకెన్ హార్ట్తో రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ us, సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంగ్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, స్టే హోమ్, స్టే సేఫ్, బీ పాజిటివ్. థ్యాంక్ యూ. ఎంజాయ్ ద బెస్ట్ 6 హలీం that are available right now in Hyderabad for this Ramzan season 2021. Thank you guys. గైస్, సో బెస్ట్ 10 హలీం. 4 స్పూన్లు వచ్చావు అంటే సారీ, అంటే 2 స్పూన్తో తింటే ఎక్కువ వస్తుందని ఇట్లా. ఓహో కాదు, ఒక స్పూన్ ఒక ఫోర్క్ రా. అదే ఫోర్క్ ఎందుకంటే ఇలా చికెన్ తీసుకొని ఫస్ట్ కింద పెట్టేసి ఫస్ట్ ఎక్కడో మనం చెప్పాలి, అన్ని డీటెయిల్స్ చెప్పిన తర్వాత ఫుడ్. ఓకే ఓకే చెప్పు, ఎక్కడ ఉందని చెప్పి ఇప్పుడు నువ్వు చెప్పు. సో కేఫే 555 అండి, 555 555 కేఫే 555 అంటున్నాడు. కేఫే 555. సో మాసప్ ట్యాంక్ లో అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా బెస్ట్ హలీం అవార్డు 2 times వచ్చింది. ఈ ఇయర్ వీళ్ళు చాలా ప్రెస్టీజ్ గా తీసుకున్నారు. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్పెషల్ హలీం. సో పెద్దగా మాత్రం క్వాంటిటీ 450, 5 తినొచ్చు. 450 400 సో బాయిల్డ్ Chicken 65. చికెన్ 65 ప్లస్ హలీం. ఎంతమంది నచ్చింది? 4 తినొచ్చు ఈజీగా. అవునా? సో మన ఏంటంటే కన్సిస్టెన్సీ 220 బేసిక్ హలీం. సో స్పెషల్ హలీం ఏమో 450. సో ఒక మిక్స్ చేద్దాం ఒకసారి. బాయిల్డ్ ఎగ్ కూడా ఫుల్ అలా మిక్స్ చేయకూడదురా. ఫస్ట్ ఇలా తీసుకొని ఎలా తిని చూస్తే తెలుస్తుంది. ఓకే, 65 ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు 65ని హలీం పైన పెట్టుకొని ఆ షేర్వా, ఆనియన్స్, జీడిపప్పు, ఎక్స్ట్రాడినరీ ఉంది. అంటే ఇలా చికెన్ 65తో కాంబినేషను ఎలా చేయాలనిపించిందో వీళ్ళకి ఐడియా ఎలా వచ్చిందో మరి. రాయల్ ఎగ్, చికెను, మనను, ఫిష్, ప్రాన్స్ కూడా మిస్సింగ్ అంతే. సూపర్ కదా. బా అయిపోయింది. నాకు తెలిసి అనుకుంటా ఇంత తినలేము రైతులం కదా. కేఫే ట్రిపుల్ మాత్రం ట్రై చేయండి ఒకసారి. కన్సిస్టెన్సీ అదిరిపోయింది. కంపల్సరీ వస్తే మాత్రం స్పెషల్ హలీమే ట్రై చేయండి. ఎందుకంటే చికెన్ 65తో పాటు ఎగ్, ఆ క్వాంటిటీ అన్ని టన్స్ అదిరిపోయింది. అసలు దగ్గర ఒక 8 to 10 చికెన్ 65 పీసెస్ దాకా వచ్చింది. కానీ ఇది తినే ఉద్దేశం ఉంటే ఒకరు రావద్దు, ఇద్దరు రావద్దు. 3 or 4 మినిమం 4 members రావాలి. 4 అయితే సేఫ్. 450 రూపీస్కి 4 కూడా తినడానికి చీప్ పడుతుంది. క్వాలిటీ కూడా ఎక్స్ట్రాడనరీ ఉంది, బాగుంది. అండ్ షేర్ చేసుకోవచ్చు మంచిగా. బేసిక్గా ఇప్పటి వరకు వీడు హలీంలో చికెన్ టేస్ట్ లేదు కదా, కక్కుర్తిలాగా దగ్గర 5-6 పీసులు తినేసాడు వీడే. సో కన్సిస్టెన్సీ 10 out of 10, క్వాంటిటీ 10 out of 10, ఈ రేంజ్ 10 out of 10, పైన వేసిన షేర్వా 10 out of 10, బాయిల్డ్ ఎగ్, చికెన్ 65. సో ఎగ్ మొత్తం తినేసాడు. మళ్ళీ ఎట్లా నడుచుకోవడం తెలిసిడు ఇంకా తినేసా. బాగుంది, సూపర్. చికెన్ 65తో పాటు తింటుంటే ఎక్స్ట్రాడనరీ ఉంది. వెరీ వెరీ డిఫరెంట్. సో కొంచెం లగ్జరీ ఇంకా ఫ్యాంటసీ హలీంలో దిస్ వన్ విల్ స్టే దేర్ ఫస్ట్. సో కీప్ వాచింగ్. దీని తర్వాత మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము. కీప్ వాచింగ్.
సో ఇప్పుడు ద నెక్స్ట్ బెస్ట్ హలీం మనం వచ్చింది చిచాస్కి. ఇది మాసాబ్ ట్యాంక్లో ఉంది. మాసాబ్ ట్యాంక్లో ఉంది. మెహదీపట్నం నుంచి లర్టికాపూర్ వెళ్తుంటే ఈ ఏరియాని ఏసీ ఘాట్స్ అని కూడా అంటారు. సో లెఫ్ట్లో ఉంటుంది. మీరు కంప్లీట్గా లొకేషన్ కింద నేను డిస్క్రిప్షన్లో పే చేస్తాను. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ చిచాస్ హలీం ఏంటంటే దిస్ ఈజ్ అస్లీ హలీం. కంప్లీట్గా హైదరాబాదీ నవాబీ స్టైల్ ప్రిపరేషన్. అందుకే ఎగ్ ఇవ్వలేదు, అందుకే క్రీమ్ ఇవ్వలేదు. వాంటెడ్లీ. అండ్ సో ఎవరైతే ఈ రెస్టారెంట్ ఓనర్ వాళ్ళ ఫాదర్ ఉన్నారో ఆయన చాలా పెద్దవారు. అండ్ ఈజ్ ద ఫస్ట్ వన్, అంటే ఆయన బిర్యానీ ఆయన చేయి పడితే బిర్యానీ అమ్మోగా అనమాట. సో ఈజ్ ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ ఆర్ షో ది లెగసీ ఆఫ్ నవాబీ బిర్యానీ. సో అందుకే చికెన్ కూడా బాగా ఫేమస్. బిర్యానీ కూడా అదిరిపోతుంది ఇక్కడ. చాలా బాగుంటుంది. సో నైస్ క్వాంటిటీ. ఈ కప్పు స్పెషల్ హలీం 300 రూపీస్. సో ప్రైజింగ్లో కొంచెం అగ్రెసివ్, బట్ మంచి క్వాంటిటీ అండ్ సూపర్ కన్సిస్టెన్సీ. మైల్డ్గా సాఫ్ట్గా ఉంది. సూపర్ కన్సిస్టెన్సీ అంటే హలీమ్ స్టాండర్డ్ హలీం అనమాట. అంటే నిజంగా ఒక నవాబీ ముస్లిం ఫ్యామిలీ ఇంట్లో హలీం చేసుకుంటే ఎలా ఉంటుందో యాజ్ తీసుకెళ్ళాలి. అదే నిజం. క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ. అవును, చాలా చాలా ప్రీమియం క్వాలిటీ. సో ఇంకోటి ఏంటంటే ఇది 40 కిలోమీటర్స్ డెలివరీ. అవును. సో ఫ్రమ్ ఇయర్ 40 కిలోమీటర్స్ అంటే ఉప్పల్ దాకా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి వీళ్ళదే కేబీఆర్ పార్క్ దగ్గర ఒక ఎక్స్ప్రెస్ అవుట్లెట్ కూడా ఉంది. సో అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ అదిరిపోయింది. అవుట్ ఆఫ్ 10 కన్సిస్టెన్సీ. పైన వేసిన టాపింగ్స్ ఏదైతే జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మకాయ ఇవన్నీ ఉన్నాయో ఇవి కూడా కుమ్మేసినాయి. టేస్ట్ అయితే పర్ఫెక్ట్ అసలు. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్. వెరీ సాఫ్ట్, వెరీ అథెంటిక్. ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఇవ్వలేదు, బట్ దట్స్ ఓకే. అదొకటి 9 out of 10. అండ్ ప్రైజింగ్ కొంచెం అగ్రెసివ్గా ఉంది, అది కూడా 9 out of 10. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్లీ పర్ఫెక్ట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ దట్ యూ కెన్ ట్రై ఇన్ దిస్ రంజాన్ సీజన్. ప్లీజ్ సపోర్ట్ అస్. ఈ 10లో మీకు ఇష్టమైనది ఏదో కింద కమెంట్లో పెట్టండి. వీఆర్ దేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. ప్లీజ్ ఫాలోస్ ఆన్ ఆల్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. చిచాస్ అస్లీ హలీం. సో గ్రిల్ 9 లాస్ట్ ఇయర్ టైమ్స్ అవార్డు గెలిచిన హలీం ఇది. అవునా? యా, టైమ్స్ బెస్ట్ హలీం అవార్డు. ఇక్కడ కార్ఖానా పీపుల్కి దగ్గరలో బాగుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ బాగుంది. అంటే క్వాంటిటీ వైజ్ 10 out of 10. అండ్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ. డిన్నర్ అంతే ఇంకా తినలేం. ఇది ఒక నేను తింటాం. సో స్పెషల్ హలీము అక్కడ 250, ఇక్కడ 250. కన్సిస్టెన్సీ వైజ్ 10 out of 10. టేస్ట్ వైజ్ 10 out of 10. అదిరిపోయింది. మంచి గీ. అసలు హలీం మనం గీ మర్చిపోతున్నాం. గీ దీంట్లో వేలా పోసారు. అంటే మేము చెప్పలేదు, కానీ అందరికి అర్థమైపోయింది. అడగంగానే పోస్తారు. మనం చూడంగానే వీళ్ళు గీ తాగే మొహాలి అని చెప్పి కంప్లీట్గా పోస్తారు. కీప్ వాచింగ్. నెక్స్ట్ హలీం గ్రిల్ 9లో హలీం కంప్లీట్ అయింది. ఇది కూడా అన్ని ఎక్స్పెక్టేషన్స్, కన్సిస్టెన్సీ, టేస్ట్, క్వాలిటీ అన్ని 10 out of 10. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ హలీమ్స్ దట్ యూ కెన్ హ్యావ్ దిస్ ఇయర్. కార్ఖానా దగ్గర ఉంటుంది గ్రిల్ 9. కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాను, వచ్చేసి కుమ్మేసేయండి. కీప్ వాచింగ్. సో గైస్, మాస్క్ పెట్టుకొని తినలేవు. సో హలీం బేసిక్గా హైదరాబాద్కి హలీం ప్రామినెన్స్ చెప్పిన పిస్తా హౌస్. అవునా? యా, అంతకుముందు ఇప్పుడు మనకి చాలా మటుకు షాగోస్కి వీటికి చార్మినార్ దాకా వెళ్ళే యాక్సెసిబిలిటీ లేదు. అట్లాంటి చోట కూడా చిన్న అవుట్ పోస్ట్ పెట్టి, చిన్న కియాస్క్స్ పెట్టి
పిస్తా హౌస్ కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చేంత రేంజ్లో అందరికి గుర్తు. అవును, మనం మేము మోతినార్లో ఉన్నప్పుడు మిడ్లాండ్ దగ్గర చిన్న పిస్తా హౌస్ కౌంటర్ ఉండేది. అవును. 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుని అమ్మేవాళ్ళు. అంత దూరం వెళ్ళే అవసరం లేకుండా మనం తీసుకుని తినేవాళ్ళం. ప్యూర్ ఘీ మటన్ హలీం. మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ వచ్చినాయి అంటే హలీం టేస్ట్ గురించి దాని గురించి, బట్ దే ఆర్ బ్యాక్ ఇన్ ద లీగ్ టు గివ్ యూ ద బెస్ట్ కంటెంట్ పాసిబుల్. సో వండుకుంటావా? సో నీట్గా పైన బేసిక్గా వీళ్ళు కూడా సేమ్ చాగోస్ లాగానే పైన షేర్వా వేస్తారనమాట, ప్లస్ ఘీ. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. చాగోస్ కానీ వీళ్ళు కానీ క్యాష్ ఏడ్లే దీనిలో మిక్స్ చేస్తున్నాడు, టేస్ట్ మాత్రం సేమ్ వస్తుంది. సేమ్ వస్తుంది అసలు, కానీ అది హలీం మాత్రం అథెంటిక్ ఉందిగా. మంచి లార్జ్ చంక్ ఆఫ్ పీసెస్. కానీ ఘీ బా ఫ్లోయింగ్ ఘీ బాగా ఉదారంగా చేస్తున్నారు ఘీ. అదే కదా, ఎంత టెండర్గా ఉంటే అట్లా కనిపిస్తుంది. అల్టిమేట్. సో టోరీ చౌకీలో ఉన్నాం మనం ఇప్పుడు. సో 220 రూపీస్ అసలు హైదరాబాదీ హలీం. 220 రూపీస్ ప్లేట్ హలీం. చూడండి 220. సో మంచి స్పెషల్ హలీం, అంటే వీళ్ళకి స్పెషల్ రెగ్యులర్ అట్లా ఏం లేదు, వాళ్ళు ఇచ్చేది ఆల్రెడీ స్పెషల్ హలీం. సో మంచి కన్సిస్టెన్సీ అవుట్ ఆఫ్ 10 అవుట్ ఆఫ్ 10. ఘీ అవుట్ ఆఫ్ 10 అవుట్ ఆఫ్ 10. టేస్ట్ అదిరిపోయింది, బాగా చేస్తున్నారు, అదిరిపోయింది. సర్వీస్ కూడా పబ్లిక్ ఎక్కువ ఉన్నారు జనాలు. అండ్ క్వాంటిటీ వైజ్ 10 అవుట్ ఆఫ్ 10. వన్ ఆఫ్ ద బెస్ట్ కాదు, బెస్ట్ హలీం యూ కెన్ ఎవర్ టేస్ట్ ఇన్ హైదరాబాద్. అవును, 100%. కీప్ వాచింగ్. దీని తర్వాత మనం నెక్స్ట్ హలీం సెంటర్కి వెళ్దాము. ఇప్పుడు మనము సార్వి తీసుకున్నాము. హలో, ఫస్ట్ చెప్పాలి సార్ మనం ఏడున్నాము. యా. సో ఇప్పుడు మనం సార్వి దగ్గర ఉన్నాము. రోడ్ నెంబర్ 1 కేర్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుంది సార్వి ఇరానీ హలీం. సో 2 స్పెషల్ హలీమ్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర హలీం కాస్ట్ వచ్చేసి రెగ్యులర్ హలీం 200, స్పెషల్ హలీం అయితే 250, ఫ్యామిలీ హలీం అయితే 710, ఇంకా 810. సో బేసిక్గా రెగ్యులర్ హలీం 200 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ వీళ్ళు జీడిపప్పు 50 రూపీస్ జీడిపప్పు వేస్తున్నారు. అదే యా. సో స్పెషల్ హలీంలో క్రీము, బాయిల్డ్ ఎగ్, ఫుల్ క్రీము, బాయిల్డ్ ఎగ్, 50 రూపీస్ జీడిపప్పు. బేసిక్గా 50 రూపీస్కి న్యాయం చేస్తున్నారు. సో మనం కూడా 50 రూపీస్కి న్యాయం చేద్దాం. అసలు వెళ్ళి తెచ్చుకుందాం 2 స్పెషల్ హలీం ఎలా ఉందో. కీప్ వాచింగ్. సో దాంట్లో పట్టుకో క్రీము ఫస్ట్, ఆ క్రీమ్తో మిక్స్ చేయ బాగా. వస్తుందా? ఆహా, సూపర్ టేస్ట్. నిమ్మకాయ పిండాలా. సో క్రీమ్ అన్ని చోట్ల వేరు. మ్యాక్సిమం ఒక 2 or 3 ప్లేసెస్లో ఇస్తారు. ఇప్పుడు మనం తినే 10 ప్లేసెస్లో 2 or 3 ప్లేసెస్లో ఇస్తారు. కన్సిస్టెన్సీ ఎలా ఉంది? రిచ్ క్వాలిటీయా? ఇంకోటి ఎక్కడ మటన్ బోన్స్ రాలేదు కదా, కంప్లీట్గా మీటే. సో బాయిల్డ్ ఎగ్తో ట్రై చేద్దాం ఒకసారి. బాయిల్డ్ ఎగ్ కూడా చాలా తక్కువ ప్లేసెస్లో ఇస్తారు. అంటే ఇప్పుడు మనం ఒక 10 ప్లేసెస్లో తింటాం కదా, మా అంటే ఒక 2-3 ప్లేసెస్లో ఇస్తారు. సో మీరు కనుక హలీం లవర్స్ అయితే ఈ ప్లేస్ అసలు మిస్ అవుతుంది. అవును, ఇరానీ హలీం టేస్ట్ చేయాలనుకుంటే ఇదే. అండ్ కన్సిస్టెన్సీ 10 out of 10. అంటే వాల్యూ ఫర్ మనీ 10 out of 10. 50 రూపీస్కి బాయిల్డ్ ఎగ్, మంచి క్వాంటిటీ. అలానే క్రీము, ఫుల్ క్రీము, జీడిపప్పులు, నిమ్మకాయ ఇవన్నీ గట్టిగా మంచిగా ఇస్తున్నారు. సో టేస్ట్ వైజ్ 10 out of 10. సో 100%. సో బెస్ట్ 10లో ఉండడానికి నేను కంపల్సరీ అర్హత ఉంది. సో అయిపోయింది, సార్వి హలీం టేస్ట్ చేసాము.
సో సార్వి హలీం ఎక్కడ ఉంటుందంటే ఇరానీ హలీము రోడ్ నెంబర్ 1 కేర్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుంది. కీప్ వాచింగ్. తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్దాము. సో ఈరోజు కంప్లీట్గా అన్ని బెస్ట్ 10 హలీం మీ అందరికీ చూపిస్తున్నాము. మీకు రంజాన్లో ఏ హలీం తినాలనుకుంటున్నారో కన్సిస్టెన్సీని చూసుకొని ఈ వీడియో ఫాలో అయిపోతే మీకు ఈ 10 ప్లేసెస్ ఎక్కడ తిన్నా బాగానే ఉంటుంది. కీప్ వాచింగ్ గైస్. ఇప్పుడు మనం వచ్చేసాము ద మాస్ హలీం. మాస్క్ హలీమా? యా మాస్. సో చాలామంది ఎక్కువ ఇష్టపడి ఎక్కువ తినే హలీం హైదరాబాద్లో వన్ ఆఫ్ ద. యా. సో షాగోజ్ హలీం నువ్వెప్పుడు తిన్నావు? అంటే నీకెప్పుడు తెలుసు హలీం అని ఒక ఐటమ్ ఉంటుంది, షాగోజ్ ఇంటర్మీడియట్ నుంచి అనుకో. ఇంటర్మీడియట్ ఆ టైం నుంచి అంటే అప్పుడు ఒక 50-60 రూపీస్ ఉన్నప్పటి నుంచి తింటున్నా. ఓహో, అప్పుడు 50-60 ఉండేదా? ఇంత దూరం ఎలా వచ్చాడు నువ్వు అప్పుడు? ఇంత దూరం ఇక్కడ కాదు, అక్కడ టోలీ చౌకి, చార్మినార్. టోలీ చౌకి ఉండేది దూరం. అంతకు ముందు హలీం అంటే పక్క వెళ్ళాల్సిన చార్మినార్కే. ఇప్పుడు సిటీ వచ్చింది, బస్ పాస్ ఉండేది. 65G ఎక్కితే చార్మినార్ అక్కడ దించేవాడు మదీనా దగ్గర. సో అక్కడ నుంచి తినేవాళ్ళం. సో ఈరోజు షాగోస్ హలీం దగ్గరికి వచ్చాము. షాగోస్ హలీం అసలు దీంట్లో కేటగిరీస్ లేవు, రెగ్యులర్, స్పెషల్ అని. వీళ్ళు స్టార్ట్ చేసేది స్పెషల్ హలీంతో. అంత టైం కూడా వీళ్ళకి. సో 200 రూపీస్ ఒక హలీం. 1 హలీం 200 రూపీస్, 2 హలీం 400 రూపీస్, 3 హలీం 500 రూపీస్, 600. అంటే కౌంటింగ్ ఎట్లా మ్యాథ్స్లో అటెంటివ్ ప్రాంప్ట్ ఉన్నావో లేదా అని చెక్ చేస్తున్నా. సో టోకెన్ ఏది? యా. అండ్ ఇవన్నీ మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే మాకు టోకెన్లు ఇస్తున్నారు. మామూలుగా సరే అవన్నీ వాళ్ళకి ఎందుకు? సరే రెండు హలీం ఇవ్వమని. 2 హలీం రెడీగా ఉంది, పట్టుకో. ఆహా, వీడెప్పుడు పాత నాకైతే ఫ్రెష్ పాత అనుకుంటలేదు. కాలుతుంది. అరే ఇప్పుడే వాళ్ళు తీసింది, ఒక రౌండ్ లోపలికి వెళ్ళిపోయింది. ఈ పైన షేర్వా అది వీళ్ళ స్పెషల్ అనమాట, షాగో స్పెషల్. ఎప్పుడు అట్లా ఉడుకుతూ ఉంటుంది. ఓకే. సో అందరూ బై ద వే మాస్క్ వేసుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. అండ్ తినేటప్పుడు మాస్క్ తీయాలి కాబట్టి తీసేయండి. వాడు కూడా ఎక్కువసేపు పట్టుకోలేడు, ఎందుకంటే బాగా కాలుతుంది. మంచి నిమ్మకాయ పిండుకొని. ఫస్ట్ ఆ షేర్వా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఎందుకంటే షాగోస్ హలీంలో షేర్వా. ఎందుకు నువ్వెందుకు పిండుకో? అంత అంటుతుంది నాకు. అంటుకుంటుంది. అయితే నేను పిండను. అలా అంటుకుంది కదా. పర్లేదు, ఏం కాదు. ఇది కూడా అంటుకోవాలి. అంటుకుంటేనే ఆ మజా. సరే కానీ సావు అడుక్కు తిను పిండి. అది దీనికోసం అని ఒక లైక్ వేసుకోండి. నాకు నెక్స్ట్ వీడియో వద్దు, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకి. సో ఇప్పుడు లైక్ చేయండి. షాగోస్ హలీం. అరే చాలా కాలుతుందా? చాలా కాలుతుంది. ఆహా, అది లెమన్ విండుకుంటేనే ఈ యాంగిల్ కాలుతున్నాడు సమయం. బాగా మాస్ హలీం అంటే పర్ఫెక్ట్ హలీం, మటన్ హలీం. ఆ పైన వేసిన షేర్వా వల్ల మాత్రం ఎక్స్ట్రా టేస్ట్ వచ్చింది. కానీ ఎన్ని హలీం తిన్నా షాగోస్ హలీం టేస్ట్ డిఫరెంట్ కదా. ఏదో మొత్తానికి స్పైసెస్ డిఫరెంట్ దాంట్లో. ఈ పైన వేసుకుని ఏంటది? ఏది? అదే షేర్వా. మరగా షేర్వా బాగా మటన్ పీసెస్, బోన్స్ పీసెస్ బాగా బాయిల్ చేసి వచ్చిన షేర్వా. అది వేయటం వల్ల అసలు కంప్లీట్ డిషే మారిపోయింది. చూసావు? అంటే ఎక్స్ట్రా స్పైస్నెస్ యాడ్ అయింది. కొంచెం తిన్న తర్వాత ఆ షేర్వా అయిపోయిందంటే మళ్ళీ కొంచెం షేర్వా అడిగి ఎంచుకోవచ్చు. మళ్ళీ నీకు ఎక్స్ట్రా స్పైస్ యాడ్ అవుతుంది, కొంచెం పాయలతో ఫీల్ వస్తుంది. సో కన్సిస్టెన్సీ 10 out of 10. ఘీ ఫ్లేవర్ 10 out of 10. టేస్ట్ 10 out of 10. షేర్వా సపరేట్గా 20 out of 10 ఇవ్వచ్చు. ఏ హలీం తినకపోయినా మాత్రం షాగోస్ హలీం మాత్రం మిస్ అవ్వదు. షాగోస్ కూడా వీళ్ళకి బ్రాంచెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఉంది, తొలిచౌకీలో ఉంది, మదీనాలో ఉంది, కొండాపూర్లో ఉంది, స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్గా ఉన్నారు. సో 200 రూపీస్ క్వాంటిటీ, 10 out of 10 అగైన్.